హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వండరింగ్ కుకింగ్ ఛానల్కి మీకు స్వాగతం అండి. ఈరోజు మన ఛానల్లో క్విక్గా అయిపోయే ఒక రెసిపీ అండి. ప్రాన్స్ పులావ్ చేసాము. వెంటనే 15 to 20 మినిట్స్లో ఇది మీకు రెడీ అయిపోతుంది. బిర్యానీ అయితే చాలా టైం టేకింగ్ అవుతుంది కదా, మరి అలాంటప్పుడు టైం లేనప్పుడు ఇలాంటివి చేసుకుంటే మీకు టైం కూడా సేవ్ అవుతుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మరి దానికోసం ప్రిపరేషన్ చూసేద్దాము. నేను ఒక 300 గ్రామ్స్ అయితే ప్రాన్స్ తీసుకున్నాను. మంచిగా వాష్ తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు దేంట్లో మీరు పులావ్ చేసుకుంటారు కడాయిని పెట్టుకోండి, గ్యాస్ మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. నేను 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాను. ముందుగా మనము ఈ ప్రాన్స్ని కొద్దిగా ఫ్రై చేసుకొని తీసుకుందాము. పచ్చివి తీసుకోకుండా ఇలాగా కొద్దిగా ఫ్రై చేసుకొని తీసుకుంటే పులావ్లో చప్పగా ఉండవండి. కొంచెము దానికోసమని కొద్దిగా పసుపు, కారం, సాల్ట్ అవి వేసుకొని ఇవి ఒక 5 to 10 మినిట్స్ ఇలాగ కలిపారనుకోండి, కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే దాంట్లో ఉన్న ఆయిల్ ఇది వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఈ ప్రాన్స్ అన్నవి మంచిగా ఉడికిపోతాయి. ఒక 50% ఉడికితే సరిపోతుంది, మిగతాది పులావ్లో ఉడుకుతుంది. వాటర్ అంతా ఎగిరిపోయి చూడండి ఇలాగా రెడీ అవుతుంది. ఇలాగ ఉంటే సరిపోతుంది. ఇవి తీసేసుకుందాం పక్కకి. ఇవి ఇలా చేసుకోవడం వల్ల పులావ్లో ఈ ప్రాన్స్ అనేవి చప్పగా అనిపించవు. ఇప్పుడు దీంట్లోనే మనము పులావ్ కూడా చేసేసుకుందాం. వేరే గిన్నె ఏం పెట్టుకునే అవసరం లేదు కడాయి అనేది. ఈ మసాలా వేస్ట్ అవ్వకుండా ఇందులోనే మనము ఈ పులావ్ని రెడీ చేసుకుందాము. ఇందులో ఒక 3 స్పూన్లు ఆయిల్ అయితే మళ్ళీ వేసుకున్నాను. తర్వాత హోల్ గరం మసాలా ఉంటాయి కదా, దాల్చిని చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, స్టార్ అనాస్, ఇంకా ఇలాచీలు ఇవి వేసుకుంటే సరిపోతాయి. ఇంతకీ ఈ హోల్ గరం మసాలా అంటే అందరికి ఐడియా ఉంటుంది కదా, ఇవి వేసుకోండి. పులావ్లో మెయిన్ ఇవి కావాలండి. కొద్దిగా జావిత్రి కూడా వేసుకున్నాను. తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోండి కంపల్సరీ. జీలకర్ర వేసుకొని ఇది మంచిగా ఇది కొద్దిసేపు 2 నిమిషాలు ఫ్రై అయితే ఆయిల్లో సరిపోతుంది. ఇందులో నేను ఒక 2 పెద్ద ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ పులావ్లో ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఈ ఆనియన్స్ కూడా మంచిగా కలుపుకోండి. ఈ మసాలా కూడా వేస్ట్ అవ్వకుండా ఇవి ఆనియన్స్లోనే మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇవి ఒక గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ని అయితే. ఇందులో కొద్దిగా కరివేపాకు, ఇంకా మీ టేస్ట్కి అకార్డింగ్ అంటే మీరు ఎంత కారం తినగలరు దాన్ని చూసి పచ్చిమిర్చి అయితే వేసుకోండి. నేనైతే ఒక 5 నుంచి 6 అయితే వేసుకున్నానండి. నాన్ వెజ్ ఐటెంలో కొంచెము కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా, కంపల్సరీ పచ్చిమిర్చి అయితే కంపల్సరీ వేసుకోండి. తర్వాత ఇందులో నేను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. మీరు వెంటనే దంచుకొని అయినా లేకపోతే వెంటనే ఫ్రెష్గా చేసుకున్నది వేసుకుంటే పులావ్లో స్మెల్ అయితే బాగుంటుందండి, ఫ్రెష్ వేసుకుంటే ఏమైనా. తర్వాత ఇది మంచిగా కలుపుకోండి. ఇవి కలుపుకున్న తర్వాత ఇందులో నేను బఠానీ ఒక 1/2 కప్ వేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు, ఇది ఆప్షనల్ అండి. నేనైతే వేసుకున్నాను. తర్వాత ఒక 2 చిన్న టమాటాలు ఇలా కట్ చేసుకొని వేసుకొని మంచిగా కలపండి. కలిపితే ఈ టమాటా నుంచి వాటర్ వచ్చి ఇవంతా మంచిగా కుక్ అయిపోతుంది. ఇందులో పసుపు, కారం అవి వేసుకుందాము. పులావ్కి సరిపోయేటట్టుగా మసాలాలు వేసుకుందాము. కొద్దిగా పసుపు, ఇంకా మేము తినే స్పైసీ బట్టి కారం వేసుకున్నాను. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసుకున్నాను. ప్రాన్స్ ఫ్రై చేసేటప్పుడు కూడా వేసుకున్నాను కదా, అందుకే నేనైతే ఒక 1 టీ స్పూన్ ఉంటుంది వేసుకున్నాను కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, ఇంకా కొద్దిగా జీలకర్ర పౌడర్ అయితే వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి అకార్డింగ్ గరం మసాలా కానీ ఈ కారం ఇవి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇవంతా మంచిగా కలిసిపోయిన తర్వాత ఇది నేను గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. ఒక 1 టీ స్పూన్ వేసుకున్నానండి. ఇవంతా మంచిగా కలిపేసి ఇందులో మనము ప్రాన్స్ని యాడ్ చేసుకుందాము. ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాము కదా, ఆ ప్రాన్స్ వేసేసి మంచిగా కలిపేయండి. కలిపేసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత మనము నేను రైస్ని ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇందులో నేను కొద్దిగా కొత్తిమీరని, ఇంకా కొద్దిగా పుదీనాని అయితే వేసుకున్నాను. ఇవి కంపల్సరీ వేసుకోండి. పులావ్లో ఎప్పుడైనా ఇవి వేసుకోకపోతే దాని ఫ్లేవర్ రాదండి. ఈ పుదీనా, కొత్తిమీర వేసుకుంటే పులావ్ అన్నది టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ఇవంతా కలిసిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనం రైస్ని యాడ్ చేసుకుందాము. నేను చెప్పాను కదా రైస్ని నానబెట్టి పెట్టుకున్నానని. నేనైతే ఈరోజు బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్ ఏది మనము అన్నం వండుకుంటాం ఆ రైస్ అయినా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ ముందుగానే నానబెట్టి పెట్టుకోండి. నేను ఒక 15 నిమిషాల ముందు నానబెట్టుకున్నాను. మీకు టైం ఉంటే ఒక 1/2 అవర్ అయినా నానబెట్టుకోండి. తర్వాత ఇది మీద ఇలా కలపండి, ఎక్కువ కలిపేయకండి. బియ్యం నానుంటాయి కదా, అవి ముక్కలు అయిపోతాయి. తర్వాత నేను ఈ గ్లాస్‌న్నర రైస్ అయితే తీసుకున్నాను. మీరు ఎంత రైస్ తీసుకుంటారో దాన్ని డబల్ క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి.
గ్యాస్ అయితే ఇప్పుడు సిమ్లో ఉందండి. నేను వాటర్ని వేడి చేసి తీసుకున్నాను. ఎందుకంటే మనము వాటర్లో బియ్యంని నానబెట్టి పెట్టుకుంటాం కదా, ఈ వేడి మీద వేసేసరికి కుకింగ్ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది, జల్దీ కుక్ అవ్వదు, ఉడకదు. అందుకని వేడి నీళ్ళు వేసుకుంటే ఈ పులావ్ అన్నది జల్దీ ఉడుకుతుంది అనమాట. అందుకని వేడి నీళ్ళు వేసుకోండి. డబుల్ క్వాంటిటీలో రైస్కి డబుల్ క్వాంటిటీలో వాటర్ వేసుకొని, మనము సాల్ట్ కూడా వేసుకోలేదు కదా ముందుగా, ప్రాన్స్లో సాల్ట్ వేసుకున్నాం, దాన్ని చూసి మీరు రైస్కి సరిపోయేటట్టుగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోండి. మధ్యలో ఒకసారి తీసి ఇలాగ మీద కలుపుతూ చూడండి రైస్ కుక్ అయిందో లేదో. ఒక 15 to 20 minutesలో మీ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, నాకు 15 నిమిషాలు అయ్యేసరికి నా పులావ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఫాస్ట్గా క్విక్గా అయిపోయే రెసిపీ అండి. టైం లేనప్పుడు ఎవరైనా బ్యాచిలర్స్ అలాంటి వాళ్ళు ఇంకా ఇలాంటివి చేసుకుంటే వాళ్ళకి టైం సేవ్ అవుతుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఈరోజు మనము ఈ పులావ్లోకి మంచి కాంబినేషన్గా రైతా చేసుకుంటున్నాము. ఒక రైతా కోసము గిన్నెలో ఇలాగ చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని, కొన్ని పచ్చిమిర్చిని ఎక్కువ వేసుకోండి. ఇందులో కొద్దిగా కీరా కూడా ఇలా చాప్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇందులో మెయిన్ కర్డ్ అండి, రైతాకి మెయిన్ కర్డ్ కావాలి కదా, పెరుగు వేసుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ చిక్కగా ఎంత మీకు చిక్క కావాలో దాన్ని చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇంకా లాస్ట్లో సాల్ట్ వేసుకొని కలుపుకుంటే మీ రైతా రెడీ అయిపోతుంది. ఈ పులావ్కి ఇంకేం కర్రీ అట్లాంటివి అవసరం లేదండి, అలాగే తినేయచ్చు. మీకు అంతగా కావాలంటే ఈ రైతాని చేసుకొని రైతాతో తినొచ్చు. సూపర్ కాంబినేషన్. ఈసారి ఇలాగ మీరు ట్రై చేయండి. బిర్యానీ చేసుకోకుండా పులావ్ ఇలాగ సింపుల్గా టేస్టీగా పులావ్ని చేసుకోండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. నాకైతే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా నా ఛానల్కి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.